ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక్కసారి మరో వీడియోతో దేవుని కృపను బట్టి మరి మీ ముందుకు వస్తున్నాను. ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. కావున మరొక గొప్ప సాక్ష్యాన్ని, ఆయన కొన్ని మాటల్ని మీ ముందు పంచుకోవడానికి నేను మళ్ళా వచ్చి ఉన్నాను. దీనికంటే చిన్న ప్రార్థన చెప్పే కంటే ముందు ఒక చిన్న ప్రార్థన. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యంలో, ఆయన చేసే ప్రతి పనిలో ఆయన ప్రార్థనతోనే మనం మొదలు పెట్టాలి. ఏది చేసినా కూడా, ఏ చిన్న పని చేసినా కూడా, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి చిన్న పని చేసినా కూడా, ప్రతి విషయంలో మన నిద్రలో పడుకునే ముందు, ఉదయం లేవగానే, తినేటప్పుడు, ప్రతి విషయంలో ఆయనని గనక మనం వెంబడిస్తే, ఆయనని గనక మనం ప్రార్థన చేసుకుంటే అది బహుగా దీవించబడుతుంది, బహుగా ఆశీర్వదింపబడుతుంది. అందుకే చిన్న ప్రార్థన, ఆయన నాకు నేర్పిన సత్యం ఇది. అందుకే చిన్న ప్రార్థనతో ఈ యొక్క వీడియోని మొదలు పెడదాం. మహాగణమైన తండ్రి, నీకే స్తోత్రం నా యేసయ్య. పరిశుద్ధాత్ముడా నా యేసయ్య, నీకే స్తోత్రం 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 నా తండ్రి. ఆత్మదేవుడా నీకే స్తోత్రం నా తండ్రి. త్రియేక దేవానికే స్తోత్రం నా తండ్రి. పరిశుద్ధాత్ముడా అయా నాయన, మరి అనేక మంది ప్రభువా నీ సత్యవాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రభువా నేర్పరచుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా ఒక వీడియో నాయన నేను చేసి ఉన్నా, మరి ఇది రెండో వీడియో ప్రభువా. అయా నాయన నీ సాక్ష్యాన్ని పంచుకునే ముందు ప్రభువా, చిన్న ప్రభువా నీకు జ్ఞాపకం, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా, అయ్యా నీ పని చేస్తున్న ప్రభువా, ఈ వాక్యం విని ప్రభువా, ఈ యొక్క సాక్ష్యం విని ప్రభువా, అనేక మంది దీవెనకరంగా ఉండాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ ప్రభువా, అడ్డగిస్తున్న ప్రతి దురాత్మ నజరుడైన యేసు నామములో బంధిస్తూ నేను ముందుకెళ్తున్నా నా తండ్రి. సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం నా తండ్రి. చిన్న ప్రార్థన ఆలకించమని నజరుడైన యేసు నామములో అడిగిపెట్టుకున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఒక 11 ఏళ్ళు నేను ఉద్యోగం చేసిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆయన నేర్పరచుకోవడం జరిగింది. ఆయన పిలుపు, ఆయన స్వరం నాకు క్లియర్గా వినపడ్డది. ఆయన ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే ఆయన బలంగా నాతో మాట్లాడటము, ఆయన కార్యాలు నేను చూడడము జరిగినాయి. నేను సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నప్పుడు నాకు దాదాపు నేను 6,000తో స్టార్ట్ చేసిన నా లైఫ్ని. ఆయన పిలిచేవరకు నా జీతం దగ్గరగా 80 నుంచి 80 వేలు నాకు వస్తుండేది, టేక్ హోమ్ సాలరీ. మరి నేను అడిగిన ప్రభువా, ఇది అందరికీ ఉంటుంది డౌట్, ప్రతి సేవకుడికి డౌట్ ఉంటుంది, ఉద్యోగం చెయ్యాలా లేకపోతే దేవుడు పిలిచిండు కాబట్టి లోబడి ఆయన పని చేయాలా అనేది చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. దేవుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ప్రభా నేను ప్రార్థన చేస్తే ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే, ప్రభా మరి నాకు అనే అప్పులు ఉన్నాయి, మరి నువ్వు పిలిచి ఉన్నావు, లోబర్చుకున్నావు ప్రభా, మరి నీ చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పేసి అని అంటున్నావు ప్రభా, అనేక విధాలుగా మాట్లాడి ఉన్నావు, చెప్పి ఉన్నావు ప్రభా, మరి నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి అని దేవుడికి ప్రార్థిస్తే ఆయన ఒకటే మాట అన్నాడు, ఏది చేసినా కానీ నా చిత్తం, నా సేవ చేసే కంటే శ్రేష్టమైనది ఏది లేదు అని చెప్పేసి ఆయన క్లియర్గా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. కాబట్టి నన్ను చర్చికి బైబిల్ ఇచ్చి ఆయన సేవలో ఒక లైన్లో నన్ను నిలబెట్టాడు, చర్చి మందిరానికి ముందు. ఇక నేను డిసైడ్ అయ్యా, మరి ఇంత ఘనంగా ఆయన పిలిచి, స్వరంతో పిలిచి, ఆయన మాట్లాడి, దర్శనాల ద్వారా మాట్లాడి, ఆయన సేవకు ఒక్కసారి ఏర్పరచుకున్న తర్వాత, ఆయన పిలిచిన తర్వాత, లోబడ్డ తర్వాత మరలా ఆయన చెప్పిండు, నా సేవకు మించింది శ్రేష్టమైనది ఏది లేదు అని చెప్పిన తర్వాత, ఆయన కాడి ఒక్కసారి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగితే అది శాపనార్థమైపోతుంది. మరి అప్పులు ఇవన్నీ ఎలా తీరుతాయి ఏంది? ఆయన ఒక దారి చెప్తాడు. ఒకవేళ ఆయన చిత్తమైతే ప్రభువుని అడిగితే, ప్రభువా ఇంతకాలం ఉంది, ఆయన పర్మిషన్ తీసుకొని వద్దు అనేది అన్నాడు. ఆయన జాబ్ చేయదు అని అయితే చెప్పడం, నా సేవకు మించింది శ్రేష్టమైనది ఏది లేదు అని అంటాడు. అది ఇక మన కమిట్మెంట్ అనమాట. మనం ఎంత దేవునికి దగ్గరగా ఉండాలని చెప్పేసి ఆయన అడిగితే, నా
నమ్మదగినవాడు మన దేవుడు కాబట్టి, మన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన మాటల్ని అంగీకరిస్తూ విశ్వాసంతో ముందుకెళ్ళాలి. దేవుడు పని చేయి, దేవుడు పని చేస్తే ఏదో ఒకటి ఆయన సమకూరుస్తాడు, ఎవరో ఒకరిని సిద్ధపాటు చేస్తాడు. మరి ప్రభువా నేను ఇంత ఇదిలో ఉన్నాక ప్రభువా మాకు నేను ఈఎంఐ కట్టాలా, ఏంది పరిస్థితి ప్రభువా అంటే ఆయన ఒక దర్శనంలో నాకు ఇంత అమౌంట్ ఇవ్వడం చూపించాడు. ఫస్ట్ 2000 నోట్లు 2 చూపించి సరిపోతాయా అని చెప్పేసి అని అడిగిండు ఆయన. అంటే నేనేమన్నానంటే అసలు ఆయన ఎంత ఇస్తే అంత, అంటే ఒక సేవకుడు రూపంలో ఆయన వచ్చి దర్శించి నన్ను నాకు ఇవ్వడం జరిగింది. 2000 నోట్లు 2 ఫస్ట్ ఇస్తూ సరిపోతాయా అని అడిగాడు. అసలు ఆయన ఎంత ఇస్తే పైన ఆయన ఎంత ఇస్తే అంత ఇవ్వండి అని చెప్పేసి నేను ఆయనతో అనడం జరిగింది. ఇదంతా కళ్ళలోనే. మళ్ళీ ఆయన సరే అని చెప్పేసి ఆయన పాకెట్లో నుంచి ఇంకో ₹5 కాయిన్ తీసి 5 అని నెంబర్ చూపించినాడు. అండ్ అకౌంట్లో క్రెడిటెడ్ అని చెప్పేసి నెంబర్ మెసేజ్ వచ్చింది. నాకేం అర్థం కాలేదు, ఏంది ప్రభు అని చెప్పేసి అంటే ఇట్నే ఒక సేవకుడు అడిగితే ఎట్లా వచ్చింది అంటే, నేను దేవుడిని అడిగి నేను చెప్తా అని చెప్పేసి అంటే ఆయన ఒక సూట్ కేసుతో నీ ఇంటికి డబ్బులు ఒక అతని ద్వారా నీ ఇంటికి డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నేను అనుకున్న 5 నెంబర్ చూపించాడు, అకౌంట్లో క్రెడిటెడ్ అని చూపించాడు, ఏందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ 1 వీక్లోనే అసలు అన్బిలీవబుల్ థింగ్ ఏంటంటే ఆ కంపెనీ అమ్మితే 50,000 కూడా పోదు. నా కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది, 50,000 కూడా పోదు. మా దేవుని మహాకృపను బట్టి ఒక స్టార్టప్ కంపెనీని రిజిస్ట్రేషన్ చేసి ఉన్న కంపెనీకి 5 లక్షలు ఆయన నంబర్ చూపించిన 5 లక్షలు ఆయన నన్ను పోషించడం కోసం ఆయన నాకు ఇవ్వడం జరిగింది అకౌంట్లోకి. దేవుని గొప్ప సాక్ష్యం ఇది. ఆ డబ్బులతోనే కొట్టుకొని దేవుని మహింపరుస్తూ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు దాకా గడిచింది కాలం. ఇవి అయిపోయిన తర్వాత కూడా దేవుడు మళ్ళా ఆయన వైపు చూడటం స్టార్ట్ చేసిన. రిజల్ట్ లేదు. ఒక ఏరియాలో మార్చుకోవాలని చెప్పేసి అన్నాడు క్లియర్గా. ఒక టైం ఇచ్చిండు ఆయన, రాసిండు ఒక నోటే, ఒక చెక్ అయితే రాసినట్టు దేవుడు నాకు చూపించినాడు. అది మరి త్వరగా ఇవ్వచ్చు ప్రభువా, నేను ముందుకెళ్ళాలని సేవలో నేను బలంగా ముందుకెళ్ళాలి ప్రభువా, మరి నువ్వు త్వరగా ఇస్తే నేను ముందుకెళ్ళి నేను సేవ చేసుకోవాలి ప్రభువా అని చెప్పేసి ఆయనతో అడగడం జరిగింది. ఆయన నాకు పరీక్షలు పెట్టాడు, కొన్ని ఇరుకు మార్గాలను నువ్వు నడవాలి, ఇరుకు మార్గాలు తెలుసుకోవాలని చెప్పేసి. నాకు ఇరుకు మార్గం దేవుడు అంత ఈజీ కాదు. దేవుని సేవ అంటే అంత ఈజీ కాదు. సేవ అంటే చావుతో సమానం. ఎప్పుడు ఎట్లుంటుంది, పరిశుద్ధత కోల్పోయినప్పుడు మనకి ఎవడు ఎటు నుంచి ఆ యొక్క సాతానుగాడు ఎటు నుంచి వచ్చి అటాక్ చేస్తాడో కూడా తెలియదు మనకి. అట్లుంటుంది. కనిపెట్టుకొని మెలకువగా ఉండి ప్రార్థన చేయి అని చెప్పేసి అంటాడు ఆయన మనలో ఉన్నప్పుడు మెలకు ఇస్తాడు మనకి. ఆయన ఆత్మ మీద మెలకు వస్తుంది. లేచి ప్రార్థన చేయి అంటాడు. సడన్గా వచ్చి నీ ఇంట్లో దెయ్యం వస్తుంది, నువ్వు లేచి ప్రార్థన చేయని చెప్పేసి అంటాడు. ఇది నిజం, నేను క్లియర్గా చూసిన. ఒక దురాత్మ వచ్చి నాతో మాట్లాడుతుంది, అసలు ఏంటి నేను ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఏంటి, ఏది నీ స్పెషాలిటీ ఏంటి, నీలో ఏముంది అసలు అని చెప్పేసి ఒక దురాత్మ వచ్చి నాతో మాట్లాడుతుంది. క్లియర్గా వింటున్నా నేను. మౌనంగా నాకేం అర్థం కావట్లేదు, కొత్త కదా దేవుని సేవలో. ఇక గమనిస్తా ఉన్నా ఇంకేం మాట్లాడుతుందా అని చెప్పేసి. నాలో నుండి ఒక స్వరం, నజరేయుడైన యేసు నామములో అని చెప్పేసి నాలో నుండి ఒక స్వరం రావడం బయటికి నేను క్లియర్గా విన్నా. ఇది నిజం, నజరేయుడైన యేసు నామములో ఇది నిజం. ఖతం. ఇంకా దురాత్మ ఏది మొత్తం ఫట్ ఎగిరిపోతాయి, మొత్తం ఏది ఉండదు ఇంకా అక్కడ. ఆయన నామాన్ని ఎత్తిపడితే విజయం. ఆయన నామాన్ని, నజరేయుడైన నా నామంలో ఏది అడిగినా నేను మీకు ఇస్తా అని చెప్పేసి ఆయన వాగ్దానం చేసినాడు దేవుడు. ఆయన నామంలో దెయ్యాలు గజ వణుకుతాయి. ఇది నిజం, నేను అనుభవించిన. ఒక్కసారి నజరేయుడైన యేసు నామం అని మోకరించి ఆయన వైపు చూసి చెయ్యి ఎత్తి కనుక నువ్వు ప్రార్థన చేస్తే వాటికి వణుకు పుట్టింది వాటికి. ఇది నిజం, నేను క్లియర్గా అనుభవించాను.
రోషం గల యవనస్తులు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నేను చెబుతున్నాను నిజంగా ఆయన నిజమైన దేవుడు. మరి యెషు ఒక ప్రవక్తను బడి యెషు ఆయనతో మాట్లాడామంట, ఆయనని ఎంచుకున్నామంట, ఆయన ఏర్పరచుకున్నామంట నీ సేవకి. మరి ఇది నిజమా అని చెప్పేసి మీరు అడగండి. నా దేవుడు సెలవిస్తాడు, నా దేవుడు మాట్లాడతాడు మీతో. ప్రతి సేవకుడు నేను అడుగుతున్నా ఈరోజు, నిజమైన ఏర్పాటు ఉంటే అసలు నీ చిత్తం ఏంటి ప్రభువా నా పట్ల అని చెప్పేసి మీరు దేవుడిని అడగాలి. నా చిత్తం, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు ప్రభువా, నన్ను ఎందుకు పుట్టించినావు, అసలు నీ చిత్తం ఏంటని యేసయ్యని అడగండి. నిజమైన దేవుడు యేసయ్య. నేను క్లియర్గా ఆయన బలమైన రెక్కలు ఇలా ఆకాశంలో ఇవ్వడం నేను చూసా. నేను ఆయన శక్తిని, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని నేను అనుభవించిన. ఆయన నా లోకి రావటం, నా హృదయంలోకి రావటం నేను క్లియర్గా చూసిన. ఆయన వచ్చిన తర్వాత సవాల్ వేరే ఉంటుంది, మన పోరాటం. భూలోకంలో నరుల కాలంలో మహా యుద్ధం వంటిది కాదా అని చెప్పేసి ఆయన అంటాడు యోబు గ్రంథంలో. అఫ్కోర్స్ నరుల కాలం బహు కఠిన కాలము వంటిదే, ఇది నిజం. మరి దానికి గెలుపెంట, దానికి విజయం ఎలా, ముందుకు ఎలా వెళ్ళాలి దేవుడు నేర్పిస్తాడు. ప్రభువా మరి ఈ విధంగా నాకు కఠిన కాలం జరుగుతూ ఉంది, మరి నువ్వేం సెలవిస్తావు ప్రభువా, ఎలా నేను వీటిని జయించాలి ప్రభువా అని చెప్పేసి అంటే, నరుల వల్ల అయితే అసలు కాదు, మానవుడి వల్ల అయితే అసలు కాదు. జయం ఎవరి వల్ల? యుద్ధం నాది, యుద్ధం యెహోవాది. యెహోవా ఆత్మ మనలో ఉండి మనకి జయింపజేస్తుంది. ఎప్పుడు మనల్ని గెలిపించే ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ, వాడు అటాక్ చేస్తుంటే దేవుని ఆత్మ మన పక్క నుండి మనల్ని గెలిపిస్తూ ఉంటుంది, మెలకువ ఇస్తూ ఉంటుంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయంటుంది. ప్రార్థనే లోకం, ప్రార్థనే జీవం. మనకి వాక్యం, బైబిల్ వాక్యం ఆయన ఆత్మని మనము శక్తి పొందుకోవాలని చెప్పేసి అంటే ఆయన వాక్యాన్ని, వర్డ్, బైబిల్ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనం ముట్టేవాడు ఎవడు లేడు. ఇది నిజం, నేను అనుభవిస్తున్నా. ఇది ఈ గొప్ప సాక్షి నేను చూసిన, నేను ఆయనతో మాట్లాడిన. కొరత, డబ్బు కొరత, ప్రభు వైపు చూడటమే. ఇరుకు మార్గం ఉంటుంది, కొంతకాలం ఉంటుంది. ఆయన పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం గెలవాలి అని చెప్పేసి అంటే, ఆయన వైపు మాత్రమే చూడాలి. ఆయననే ఆయన తలుచుకుంటే ఎంతసేపు ఇట్లా తీసి పడేస్తాడు, ఎంతసేపు. కాకపోతే ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటే దాని వెనక మహాకృప దాగి ఉంటుందని చెప్పేసి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన చెప్తాడు, నా వైపు చూడు అని చెప్పేసి ఆయన అంటాడు. ఆయన వైపు చూసి నిత్యం ఆయనతో ప్రార్థిస్తూ, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది, మరి నేను ఎలా జయించాలి ప్రభువా అని చెప్పేసి ఆయన ఆ యేసయ్యని అడిగితే ఆయన కృప, ఆయన చెప్తాడు, ఆయన మాట్లాడతాడు. నీలో ఇది ఉంది కాబట్టి ఇది మార్చుకో, దీన్ని మార్చుకుంటే నా కృప నిత్యం నీతో ఉంటుంది, నువ్వు అడిగిందల్లా నేను ఇస్తాను. అడుగు వారికి సమస్తము సాధ్యము. యేసు నామంలో అడగాల. అది నజరేయుడైన యేసు నామంలో ఈ ఇరుకు మార్గం తొలగిపోవాలా. నజరేయుడైన యేసు నామంలో ఆయన స్థలాన్ని స్వాధీనపరచుకోవాలా. నజరేయుడైన యేసు నామంలో నీ ఏర్పాటు ఏందో ప్రభు నాతో మాట్లాడినా తండ్రి అని చెప్పేసి ఆయనకి మొరపెట్టుకుంటే ఆ మహాకృపను బట్టి ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన స్వరం వినపడింది, ఆయన కనబడతాడు, ఆయన చూస్తాడు మన వైపు, ఆయన నవ్వుతాడు, ఆయన ఎత్తుకుంటాడు, ఆయన భుజం దడతాడు, ఆయన వెన్ను దడతాడు. మనం పడిపోతున్నప్పుడు, ఒక దురాత్మతో మనం ఫైట్ చేస్తున్నప్పుడు, మన ఆత్మీయులు ఫైట్ చేస్తున్నప్పుడు ఆయన ఓదారుస్తాడు, ఆయన గెలిపిస్తాడు మనల్ని. ఇది నిజం. దేవుడు మహాకృపను బట్టి ఆయన నాకు ఎన్నోసార్లు గెలిపించాడు. ఒక సేవకుడు ద్వారా కూడా, ఈ సేవకుడు నీతో మాట్లాడతాడు, నువ్వు గెలిచావు, దురాత్మతో నువ్వు గెలిచావు అని చెప్పేసి ఈ సేవకుడు ద్వారా నీకు ఆయనే చెప్తాడు అని చెప్పేసి ఆయన అంతకు ఆయనే నాకు ఫోన్ చేసి, పలానా నువ్వు గెలిచావంటగా, నువ్వు దురాత్మ గెలిచావంటగా అని చెప్పేసి ఆయన చెప్పిన రోజులు ఉన్నాయి. అదే ఒక సేవకుడు. ఇంకా శోధనలు బలంగా ఉంటాయి. ఆ శోధనలన్నిటికీ దేవుడే. యుద్ధం యెహోవాది, మనదేవి లేదు. మన వల్ల ఏది కాదు కూడా. మనం ఏం చేయాలా? ఆయన ఏర్పరచుకున్నాడు అనేక మందికి రక్షణ, ఆత్మల రక్షణ కోసం, భారం కలిగి ఉండటం కోసమే మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మన కోసం స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆయన విషయంలో. స్పెషల్ ట్రీట్మెంట్ అంటే మన దగ్గరికి ఏది రాదు, మనం టచ్ చేయడానికి వణుకిద్ది ఫస్ట్.
ఆయన యేసు నామం, ఆయన నామాన్ని ఎత్తిపట్టుకొని ఆయనకు ప్రార్థన చేయటము, గెలుచుకోవడము, ఆ సైతాను శోధల నుంచి మనం గెలుచుకొని మనం ముందుకెళ్ళటము, ఇదే మనకి శ్రేష్టము. సో ఈ గొప్ప మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి చిన్న వీడియోనే చేస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆయన మహాకృపను బట్టి యవనస్తులకు నేను చెప్తున్నా, అసలు ప్రతి ఒక్కరూ దేవుని ఏర్పరచుకున్న బిడ్డలే. మనమందరం మోకరించి ప్రభువుని అడగండి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా? నువ్వు నిజమైన దేవుడు అంట, అనేక మందితో నువ్వు మాట్లాడతావంట, నువ్వు కనపడతావంట, అసలు నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా అని చెప్పేసి మీరు మోకరించి కనుక ప్రభువుని అడిగితే, నా నిజమైన దేవుడు నా యేసయ్య మీతో మాట్లాడతాడు. ఇది నజరేయుడైన యేసు నామంలో నేను నిజం చెప్తున్నా. ఒక్కసారి ప్రయత్నించి అడగండి, ఆయన మాట్లాడతాడు. ఆయన ఏర్పాటు ఉంటే తప్పకుండా మిమ్మల్ని వాడుకుంటాడు. లేదు అంటే ఆయన ప్రణాళికలో కనీసము మీ వంతు కొన్ని ఆత్మలైనా రక్షించి ఆయనకు అప్పచెప్పాలి. ఇదే దేవుని చిత్తం. ఇందుకోసమే మిమ్మల్ని ఏర్పరచుకుంది. ఈ భూమండలాన్ని సృష్టించింది అందుకే. ఆయన మహిమ రావాలి, ఆయన మహిమార్థమై జీవించాలి ప్రతి ఒక్కరూ. ఆయననే గణపరచాలి. ఎందుకంటే నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు, ఆయన చెప్పి ఉన్నాడు, ఆయన లేఖనం ద్వారా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. సో ప్రజలందరికీ, యవ్వనస్తులకి నేను చెప్పేది ఏంటంటే, ముందుకు రండి, ఆయన సేవ చేయాలా, ఆయన మహింపరచాలా, అనేక ఆత్మలు రక్షించుకోవాలా. ఇదే మన బాధ్యత. ఇదే నేను చెప్పబోయేది. యేసు నామంలో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇది అందరికీ అనేక మందికి రీచ్ అయ్యి అనేక మంది యవ్వనస్తులు లేవాలి మార్కెట్లోకి. దేవుడిని అనేక మంది రావాలి, దేవుడిని స్తుతించడానికి, దేవుని మహింపరచడానికి, దేవుడిని గణపరచడానికి అనేక మంది లేవాలి. అనేక మంది మన ఆత్మల్ని రక్షించాలి. ఇదే మన పని. ఇందుకే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరన్నా ప్రార్థన కోసం ఏమన్నా కావాలని చెప్పేసి అంటే నా నంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను, 9885484426. ఆయన పట్ల మీ చిత్తం ఏంటి అని తెలుసుకోవాలి అంటే నేనున్నాను. ఆయన మాట్లాడతాడు. ఆయనను అడిగి మీ చిత్తం ఒకవేళ నిజంగా ఆయన ఏర్పాట్లో ఉంటే, టైం పడుతుంది కాకపోతే ఇమీడియట్గా కాదు, కొద్ది రోజు. చాలామంది ఒకవేళ వస్తే చాలామంది వ్యూవర్స్ ఉంటే నేను ప్రతి ఒక్కరికి నేను వాట్సాప్లో రెస్పాండ్ అవుతాను. మీరు మెసేజ్ చేయండి, కాల్ చేయండి దయచేసి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువా, ఈ చిన్న సాక్ష్యాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మరి అనేక మంది ప్రభువా యవనస్తులు, అనేక మంది ప్రభువా నాయన నెక్స్ట్ తరం అయ్యా వాళ్ళని ఏర్పరచుకొని ప్రభువా నీ సేవ నిమిత్తం బహుగా వాడబడాలని చెప్పేసి ప్రభువా అయ్యా నా ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా నాయన మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు నా తండ్రి. పరిశుద్ధాత్ముడు అనేక మంది వచ్చి ప్రభువా నీ సేవ నిమిత్తం ప్రభువా ముందుకెళ్ళేలాగా సహాయం చేయండి. యవనస్తులే కాదు కానీ ప్రభువా, మరి ఎవరైతే నీ చిత్తం ఉందో ప్రభువా వాళ్ళతో మాట్లాడి ప్రభువా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి కనీసం కొన్ని ఆత్మలను రక్షించి నీకు అప్పచెప్పుకునే కృపని, భాగ్యాన్ని, శక్తిని వాళ్ళకి ఇవ్వమని నేను ప్రార్థిస్తూ ప్రభువా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.